తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారంటూ భువనగిరిలో వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా ప్రదర్శన నిర్వహించారు. భువనగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రిన్స్ చౌరస్తా వరకు కొనసాగింది. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం విద్యను విస్మరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లకుర్ల మోదీ రామ్దేవ్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లే కేటాయించారని, అందులో సగం కంటే ఎక్కువ మొత్తం ఉద్యోగుల జీతాలకే వెళ్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం విద్యారంగానికి కనీసం 20% కేటాయించాల్సిన అవసరం ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5.5% మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, సంక్షేమ హాస్టల్ మెస్ ఛార్జెస్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మరోవైపు ఫ్లైఓవర్స్, స్కైవాక్ వంటి పనులకు కోట్లాది రూపాయలు కేటాయిస్తూ విద్యారంగాన్ని మాత్రం మరిచిపోతున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారం చేయొద్దన్న రాజ్యాంగ సూత్రాన్ని ప్రభుత్వం ఖాతరు చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందించి కనీసం 15 నుంచి 20% బడ్జెట్ నిధులు విద్యారంగానికి కేటాయించాలి. లేకపోతే ఎంపీఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో మిలిటెంట్ ఉద్యమాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం సహా అనేక మంది విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.